ఇంకొక మాట చెప్తాను నేను సార్. నా వ్యక్తిగతమైన అభిప్రాయం. చాలామంది దీంతో అంగీకరించకపోవచ్చు. అవును. తెలంగాణ రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి కూడా కొంత రిమోట్ కనెక్షన్ ఉంది. సారూప్యత ఉంటుంది ఖచ్చితంగా. అక్కడ గనుక తెలుగుదేశం పార్టీతో ఎన్నికల సర్దుబాటు కనుక లేకపోయి ఉన్నట్టయితే బహుశా ఇక్కడ తెలంగాణలో బీజేపీ ఇంకా ఎక్కువ స్థానాలు గెలిచి ఉండేది ఉండొచ్చు. సరే, ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఒక స్థానం కూడా రాలేదు కాబట్టి ఇది చర్చనీయాంశం కాలేదు. అదే కనుక బీఆర్ఎస్ పార్టీ కనుక 2 సీట్లో 3 సీట్లో గెలుచుకున్నప్పటికీ కూడా వాళ్ళు గెలుచుకోవడానికి ఆధారం ఏంటంటే బీజేపీ వాళ్ళు తెలుగుదేశంతో కుమ్మక్కయ్యారు. ఎప్పటికైనా సరే మళ్ళీ ఆంధ్ర పెత్తనం వస్తుంది, ఆంధ్రలో విలీనం చేద్దామని అనుకుంటున్నారు అనే మాట కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఎన్నికల ప్రచార సందర్భంలో మాట్లాడారు. అవును. దీన్ని ప్రజలు నమ్మారు కాబట్టి బీజేపీ వెనకబడిపోయింది అనే మాట కూడా వచ్చిండేది. అవును. సో బీఆర్ఎస్ ఈసారి గెలవలేదు కాబట్టి ఎన్నికల తర్వాత జరిగిన చర్చల్లో దీనికి ఎక్కువ ప్రాముఖ్యం లేదు.